ముంబై నటి వేధింపుల కేసులో ఇదొక కీలక పరిణామం. అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గుని అప్రూవర్గా మారారు. 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు విశాల్ గుని. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశారంటున్నారు విశాల్ గుని. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏడాది జనవరి 31న సీఎంఓ కార్యాలయానికి తనను కాంతి రాణాను పిలిచి కేసు వివరాలను చెప్పారంటున్నారు. ఎలా అరెస్ట్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలి లాంటి వివరాలను పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారంటూ విశాల్ గుని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ ఏడాది జనవరి 29న విశాఖకు బదిలీ అయిన కేసు మొత్తం పూర్తి చేసిన తర్వాతే రిలీవ్ చేస్తామన్నారంటున్నారు విశాల్ గుని. 13 రోజుల పాటు తనను విశాఖకు వెళ్లకుండా కేసు పూర్తి చేయించారంటూ విశాల్ గుని ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అప్పటి విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్తో పాటు తాను ముంబై వెళ్లాలంటున్నారు విశాల్ గుని. తమతో పాటు హైదరాబాద్ నుంచి కుక్కల విద్యాసాగర్ కూడా ముంబైకి వచ్చారని చెప్తున్నారు విశాల్ గుని. ఫిబ్రవరి 2న ముంబై నటిని అరెస్టు చేసి తీసుకొచ్చామంటూ విశాల్ గుని అప్రూవర్గా మారిన స్టేట్మెంట్లో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద సంచలన అంశాలు బయటపెట్టారు డీసీపీ విశాల్ గుని. తనను వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసిన ఈ మొత్తం వ్యవహారాన్ని క్లియర్ చేశాకే రిలీవ్ కావాలంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు తనను ఆదేశించినట్టుగా విశాల్ గుని ఈ స్టేట్మెంట్లో చాలా అంశాలు వెల్లడించారు. ఏడాది జనవరి 31న సీఎంఓ కార్యాలయానికి తనను కాంతి రాణాను పిలిచి కేసు వివరాలను చెప్పారని, ఎలా అరెస్ట్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలంటే అంశాలను పిఎస్ఆర్ ఆంజనేయులు తమకు పూర్తిగా వివరించినట్టు చెప్తున్నారు. జనవరి 29న తాను వైజాగ్ బదిలీ అయినప్పుడు కూడా కేసు మొత్తం పూర్తయితేనే ఇక్కడి నుంచి వెళ్లాలంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు తనను ఆదేశించినట్టుగా చెప్తున్నారు. దీంతో తాను 13 రోజుల్లోనూ కేసు పూర్తి చేసినట్టుగా విశాల్ గుని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. విశాల్ గుని అప్రూవర్గా మారారు. ఎస్, ఐపీఎస్ విశాల్ గుని కాదంబరి జత్వాని వ్యవహారంలో ప్రస్తుతం అప్రూవర్గా మారడంతో సంచలనం రేపుతోంది ఈ కేసు వ్యవహారం. రైట్, మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. కృష్ణమోహన్, ప్రస్తుతం విశాల్ గుని అప్రూవర్గా మారారు. కాదంబరి జత్వాని వ్యవహారంలో ఇదొక సంచలనంగా చెప్పొచ్చు. ఏం జరిగింది? అప్రూవర్గా మారిన తర్వాత ఆయన ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు? స్టేట్మెంట్ వివరాలేంటి? ఎస్ రామ్దాస్, సినీ నటి కేసు ఏదైతే ముంబై నటి సినీ నటి కేసు ఉందో కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఒకరోజు గతంలో సిపికి కన్వర్షన్ లెటరు తర్వాత తాను ఏం జరిగింది, ఏ విధంగా తనను అరెస్ట్ చేశారని చెప్పి సిపికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక స్పెషల్ ఆప్షన్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేసిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే దాని తర్వాత ఆమె నేరుగా ఇబ్రహీంపట్నానికి దాదాపుగా 10 రోజుల తర్వాత ఇబ్రహీంపట్నానికి చేరుకుని ఇబ్రహీంపట్నం పిఎస్లో అక్కడ పోలీసు అధికారుల మీద కంప్లైంట్ చేసింది. కానీ ఆ పోలీసుల అధికారుల మీద ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన తర్వాత ఢిల్లీకి సంబంధించిన కొన్ని కంపెనీలకు సంబంధించిన వ్యవహారం ఎక్కడ కూడా ఆమె నమోదు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులలో ఒకరు విశాల్ గుని, తర్వాత కాంతిరాణ్ టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత కాంతిరాణ్ టాటా, తర్వాత ఎవరైతే క్రాంతిరాణి టాటాతో పాటు విశాల్ గుని ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారం మీద కొంత చర్చ అయితే జరిగింది. గడిచిన 3 రోజుల ముందు కూడా వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికంటే ముందే విశాల్ గుని అప్రూవల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. విశాల్ గుని 3 రోజుల ముందు 3 పేజీల లేఖని ప్రభుత్వానికి అందజేశారు. ఇక్కడ జరిగిన వ్యవహారంలో తన రోల్ ఏ విధంగా ఉంది, తాను ఎందుకు ముంబైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ముంబైతో పాటు ఇతర అధికారులను సిఐని, ఏసీడీసీపీని, తర్వాత ఎస్ఐ షరీఫ్ని వీళ్ళందరినీ ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాల మేరకు వెళ్ళాలి, ఆ విషయాన్ని పూర్తిగా కూడా తన లేఖలో రాశారు. దాంట్లో చాలా క్లియర్గా పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు ప్రస్తావన చేస్తూ ఆయన సీఎంఓకి జనవరి 31వ తేదీన పిలిపించారు. మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ జట్వానీ కేసుని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా ఆమెని అదుపులో తీసుకోవాలనే అంశం మీద తీసుకొని వచ్చారు. దీంతో విద్యాసాగర్ మీకు సహకరిస్తారని చెప్పారు. అందుకే ముందుగానే వీళ్ళిద్దరూ అంటే ఏసీడీసీపీ, సిఐ, తర్వాత ఎస్ఐ వీళ్ళు ముగ్గురు కూడా విజయవాడ నుంచి బాంబే ఫ్లైట్ ఎక్కారు. విశాల్ గుని హైదరాబాదులో వీళ్ళతో జాయిన్ అవుతారు. వీళ్ళు నలుగురు కలిసి బాంబే చేరిన మరుక్షణమే అక్కడ విద్యాసాగర్ మరో ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బాంబేకి చేరుకుంటారు. వీళ్ళందరూ అదే రోజు సాయంత్రం ఒక ఏరియాలో కలిసి ఏ విధంగా అరెస్ట్ చేయాలనే ఒక ప్లాన్ చేస్తారు. దీంట్లో విద్యాసాగర్ ఈ జట్నాన్ని
అడుగుజాడులు అంటే ఆమె ఎట్లా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే ఆహారాన్ని అంతా కూడా విద్యాసాగర్ ఫాలో చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో బాంబేలో ఆమె కారులో వెళ్తున్న నేపథ్యంలో ఆమెను కారులోనే అరెస్ట్ చేసి ఆమె కారుని పక్కన పెట్టి ఈమెను అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అనేది విశాల్ గున్ని ఇచ్చిన పూర్తి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో అయితే ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం అయితే విశాల్ గున్ని అప్రూవల్గా మారిన తర్వాత కూడా విశాల్ గున్నిని సస్పెండ్ చేశారు. అంటే విశాల్ గున్ని ప్రభుత్వానికి సహకరించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా అతన్ని కూడా ఇక్కడ సస్పెన్షన్ చేసిన పరిస్థితి ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే విశాల్ గున్నితో ముందుగానే అంటే ఈ సస్పెన్షన్ కంటే ముందుగానే విశాల్ గున్ని అప్రూవల్గా మారడం, అప్రూవల్గా ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళ చేతిలో ఉంచుకున్న తర్వాత ప్రభుత్వం చేత అధికారులు ఉంచుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురిని సస్పెన్షన్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ వ్యవహారంలో చాలా క్లారిటీగా ఎక్కడ ఎవరిని అదుపులోకి వెళ్ళాలి, ఎవరెవరును బాంబేకి వెళ్ళాలి, ఎక్కడ ఆమెను అదుపులోకి తీసుకోవాలి, ఏ విధంగా ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి, ఎటువంటి కేసులు పెట్టాలి, ఈ అంశాలన్నింటినీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే కథ ముందు నుంచి దగ్గరుండి ఈ కథ అంతా వ్యవహారాన్ని నడిపారు అనేది ఇక్కడ పూర్తిగా కూడా వ్యవహారం. అయితే ఈ కేసులో మొత్తానికి మీద జిందాల్ సంస్థకు సంబంధించిన వ్యవహారం ఏదైతే నడుస్తుందో, బాంబేకి సంబంధించిన ఢిల్లీలో సంబంధించిన వ్యవహారం, ఈ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మధ్య జరుగుతున్న జిందాల్ సంబంధించిన వ్యవహారంలో ఈ కథ అంతా నడిచింది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మరి జిందాల్ సంబంధించిన వాళ్ళ వ్యవహారంలో ఇప్పుడు ముందుకు వస్తుందా లేదా అనే అంశాలను కూడా ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో, ఆ కేసుని ఎలా నడుపుతారో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామ్దాస్. అయితే ఇప్పుడు సస్పెన్షన్కి గురైన ముగ్గురు అధికారుల్లో ఒకరు అప్రూవల్గా మారారు కాబట్టి అంటే ఇప్పుడు విశాల్ గున్నికి తిరిగి సస్పెన్షన్ని ఎత్తివేస్తారా, లేదు విశాల్ గున్నికి కొన్ని రోజుల పాటు లూప్ లైన్లో ఉంచి ఫర్దర్గా అతన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా? అయితే ఈ వ్యవహారం తెలిసే విశాల్ గున్ని ముందుగానే ప్రభుత్వానికి లొంగిపోయారా, ప్రభుత్వానికి ముందు స్టేట్మెంట్ ఇచ్చారా అనేది కూడా చాలా చర్చ పోలీస్ వర్గాల్లో వివిధ కోణాల్లో అయితే ఈ చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇష్యూని ఇప్పటి వరకు వ్యవహారం అంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో మరి ఈ కథ ఇంతటితో ముగుస్తుందా, లేదు ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏసీపీ రమణమూర్తిని, తర్వాత షరీఫ్ని, ఇతర సిఐని ముగ్గురిని కూడా సస్పెన్షన్ చేసిన నేపథ్యం ఉంది ఫస్ట్. తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా ఐపీఎస్ అధికారుల ముగ్గురిని కూడా సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది, ఇది ఇంతటితో ఆగుతుందా, లేదు పొలిటికల్గా కూడా టర్న్ తీసుకునే ప్రయత్నం జరుగుతుందా, అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనకాల కథ నడిపించింది ఎవరు అనే అంశాలని తెర మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద విశాల్ గున్ని అప్రూవర్గా మారారు. 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే ఇదంతా చేశామంటున్నారు విశాల్ గున్ని. ఈ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఏడాది జనవరి 31న సీఎంఓ కార్యాలయానికి తనను కాంతి రాణాను పిలిచి కేసు వివరాలను అడిగారని, ఎలా అరెస్ట్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలంటే అంశాలను పిఎస్ఆర్ ఆంజనేయులు వివరించారంటున్నారు. జనవరి 29న తాను విశాఖకు బదిలీ అయినా కేసు మొత్తం పూర్తి చేసిన తర్వాతే ఇక్కడి నుంచి రిలీవ్ కమ్మంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒత్తిడి తెచ్చారంటున్నారు. సో 13 రోజుల పాటు తనను విశాఖకు వెళ్లకుండా కేసు పూర్తి చేయించారంటే విశాల్ గున్ని ఒక రకంగా ఆరోపణ మాదిరిగా చేస్తున్నారు. అప్పటి విజయవాడ టాస్క్ ఫోర్స్ డీసీపీ రమణమూర్తి, అలాగే సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్తో పాటు తాను కూడా ముంబై వెళ్ళి తమతో పాటు హైదరాబాద్ నుంచి కుక్కల విద్యాసాగర్ కూడా వచ్చి ఫిబ్రవరి 2న ముంబై నటిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామంటున్నారు. ఓవరాల్గా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అలాగే డీజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే ఇదంతా చేశామంటే విశాల్ గున్ని తన స్టేట్మెంట్ ద్వారా అప్రూవర్గా మారిపోయారు.